హలో అండి. మరి ఈరోజు హెయిర్ ఫాల్‌కి ఒక మంచి హెయిర్ ప్యాక్‌నైతే మనం ప్రిపేర్ చేయబోతున్నాము. హెయిర్ ఫాల్ అనేది అందరికీ చాలా కామన్ కదా! మరి మనం ఈ హెయిర్ ఫాల్‌ని తగ్గించడానికి చాలా ఈజీగా ఇంట్లోనే హెయిర్ ప్యాక్‌ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ ప్యాక్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు హోమ్లీ టాక్స్. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ హెయిర్‌కి సంబంధించి ఒక మంచి రెమెడీ మీతో షేర్ చేయబోతున్నాను. అది కూడా రైస్ వాటర్‌తోనండి. ఈ రైస్ వాటర్‌తో చేసే ప్యాక్‌ని మీరు వీక్లీ 2 టైమ్స్ కానీ అప్లై చేసుకున్నారంటే హెయిర్ ఫాల్ చాలా వరకు కూడా కంట్రోల్ అవుతుందండి. మనం డైలీ రైస్ యూజ్ చేస్తాం కదండీ! మరి రైస్ వాష్ చేసేటప్పుడు సెకండ్ టైం వాష్ చేసిన వాటర్‌ని ఒక బౌల్‌లోకి తీసుకోవాలి. మీ హెయిర్‌కి సరిపోయేటంత రైస్ వాటర్‌ని తీసుకోండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు మెంతులు తీసుకుంటున్నాను. ఈ మెంతుల్ని మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రైస్ వాటర్‌లో మనం మిక్స్ చేసి పెట్టుకున్న మెంతి పొడిని వేసుకోవాలండి. మీ హెయిర్‌కి సరిపడా ప్యాక్‌నైతే రెడీ చేసుకోవాలి. మీ హెయిర్‌కి సరిపోయేటంత మీరు ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు మెంతి పొడిని వేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. చూసారు కదా! ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బాక్స్‌లోకి షిఫ్ట్ చేసుకుందాము. ఈ విధంగా ఒక బాక్స్‌లోకి పెట్టుకొని గాలి వెళ్ళకుండా గట్టిగా మూత పెట్టుకోండి. ఒక నైట్ అంతా కూడా అయిన తర్వాత మీరు మార్నింగ్ దీన్ని అప్లై చేసుకోవాలి. వెంటనే మాత్రం అప్లై చేసుకోకూడదండి. నైట్ మనం ప్రిపేర్ చేసుకుని అలా వదిలేయాలి. ఒక బాక్స్‌లో పెట్టేసి మార్నింగ్ దాన్ని మనం హెయిర్ ప్యాక్ కింద హెయిర్‌కి వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా! మార్నింగ్‌కి ఈ విధంగా ప్రిపేర్ అవుతుంది. దీన్ని మనం హెయిర్‌కి అప్లై చేసుకోవాలి. మరి హెయిర్‌కి ఎలా అప్లై చేసుకోవాలి, ఎంతసేపు ఉంచుకోవాలో మీకు చెప్తాను. ఈ ప్యాక్‌ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అప్లై చేసుకోవాలండి. స్కాల్ఫ్‌కి మెయిన్‌గా అప్లై చేసుకోవాలి. స్కాల్ఫ్ అంతా కూడా కవర్ అయ్యేలాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా అప్లై చేసుకోండి. మీరు వీక్లీ 2 టైమ్స్ కానీ హెయిర్ ప్యాక్‌ని ఒక 1 మంత్ పాటు అప్లై చేసుకుంటే మీకు రిజల్ట్ అనేది కనబడుతుందండి. చాలా వరకు కూడా మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిపోతుంది. హెయిర్ ఫాల్ కంట్రోల్ అయిన తర్వాత వీక్లీ వన్స్ ఒకసారి అప్లై చేసుకుంటే సరిపోతుందండి. చాలా ఈజీ రెమెడీ అండి. మెంతులు మనకి రైస్ వాటర్ ఉంటే సరిపోతుంది. మన ఇంట్లో ఎలాగ రైస్ వాటర్ ఉంటుంది కాబట్టి మెంతి పొడిని నైటే మనం కలిపేసి ఉంచేసుకొని మార్నింగ్ ఆ ప్యాక్ని హెయిర్కి అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ఒక 2 అవర్స్ మాత్రం హెయిర్ మీద అలానే ఉంచాలి. మరి మనం పెట్టిన ఒక హాఫ్ అన్ అవర్కే మనం వాష్ చేయకూడదండి. కంపల్సరీగా ఒక 2 అవర్స్ అనేది ఉంచుకోవాలి. 2 అవర్స్ తర్వాత మనం హెయిర్ని వాష్ చేసుకోవచ్చు. చాలామంది ప్యాక్‌ని అయితే అప్లై చేసుకుంటారు కానీ దాన్ని వాష్ చేయడం మాత్రం సరిగా చేయరండి. హెయిర్‌కి అలాగే ఉండిపోతుంది స్కాల్ఫ్ అంతా కూడా. అలా ఉండిపోవడం వల్ల కూడా మనకి డాండ్రఫ్ అనేది ఫామ్ అవుతుంది. సో హెయిర్ వాష్ కూడా చాలా నీట్‌గా చేసుకోవాలండి. స్కాల్ఫ్ మీద కానీ హెయిర్ మీద కానీ ఆ ప్యాక్ ఉండకుండా నీట్‌గా వాష్ చేసుకోవాలి. అలాగే ప్యాక్ అప్లై చేసుకున్న తర్వాత స్కాల్ఫ్ అంతా కూడా ఒక 5 మినిట్స్ పాటు మసాజ్ చేసుకోండి. మసాజ్ చేయడం వల్ల కూడా ఆ ప్యాక్ అనేది మన స్కాల్ఫ్‌లోకి వెళ్తుంది. చూసారు కదండి, చాలా సింపుల్ రెమెడీ అండి. వీక్లీ 2 టైమ్స్ కానీ ఈ ప్యాక్ని అప్లై చేసుకుంటే 90% వరకు మీకు హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయిపోతుంది. మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.